హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం మసాలా గుత్తి వంకాయ కూర ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూడండి. ఈ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ప్రతి ఒక్కరికి గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా ఇష్టము. ఇట్లా అన్నిటికీ రైస్లోకి, రాగి సంగట్లోకి, చపాతీకి, పరోటాలకి అన్నిటిలోనూ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూడండి. నచ్చిన వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మాకైతే ఈ కూర అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది ఈ మసాలా గుత్తి వంకాయ కూర. చూడండి ఓకేనా. వీడియోలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వంకాయలు ఈ మసాలా వంకాయలకి చిన్న చిన్న వంకాయలు అయితే బాగుంటాయి టేస్టు. పెద్ద పెద్ద వంకాయలు అయితే బాగుండవు అంతగా రుచిగా. ఇప్పుడు ఈ వంకాయల్ని మనము కొంచెం నీళ్ళల్లో కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇలా ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే 1 ఇంటు భాగం లాగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అలా వేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఒక 4 స్పూన్లన్న పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా వేయించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు వేగినట్టే అనిపిస్తాయి, లోపల పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది ఈ శనగకాయ పప్పు అనేది. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా నువ్వులు గుడక ఇలాగా 4 స్పూన్లు 5 స్పూన్లన్నా నువ్వులు గుడక వేసుకోవాలి. నువ్వులు గుడక వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు వేగేటప్పుడు చిట్టపట అంటాయి కదా, అప్పుడు వేగినట్టు మనకు నువ్వులు. చూసారా, ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా వేయించుకోవాలి. ఎక్కువ వేగనివ్వకండి, ఎక్కువ మాడిపోతే మళ్ళీ చేదు అనిపిస్తుంది కూర అంతగా. ఇట్లా వేగినట్టు మాకు తెలిసింది అప్పుడే. అలా ఆ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు కూడా ఈ విధంగా వేయించుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. అలాగే కొద్దిగా మసాలా చెక్క వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకండి మసాలా చెక్క, గ్యాస్ స్టవ్లో ఉండే వాళ్ళకి వస్తుంది. ఎందుకనేసి వేసుకుంటే వేసుకోవచ్చు మీరు మసాలా చెక్క, లేదంటే వేసుకోకండి. గ్యాస్ స్టవ్లు ఇలాంటివి ఉన్న వాళ్ళు మసాలా చెక్క వేసుకోకండి. కొంచెం రుచి కోసం బాగుండాలి అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకుని మసాలా చెక్క, అవి కూడా కాస్త వేయించుకొని మసాలా చెక్క, ధనియాలు, జీలకర్ర పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా 1 స్పూను 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనము చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా మనం ఎక్కువగా నల్లగా మాడిపోయేటట్టు వేగనివ్వకండి, సరేనా. ఆ విధంగా వేయించుకొని పక్కన ఇవి చూసారా, ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారివ్వండి. మిక్సీ జార్లో మనం పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇలా ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా ఇలా పొడిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకొని అదేవిధంగా అదే మిక్సీ జార్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసుకొని అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇలాగా కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసుకొని అలాగే 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పొట్టుతో సహా వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి పేస్ట్. ఇప్పుడు వంకాయలు చూద్దామా. మనము వంకాయలకి మసాలా పెట్టాలి. వంకాయ చేతిలో తీసుకొని 4 భాగాలు ఇట్లా తీసేసుకొని మసాలా 4 పక్కల భాగాలుగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా 4 పక్కల పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా వంకాయలు అదే విధంగా అన్నీ అట్లా పెట్టుకేసుకొని మనము ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్పూన్లు కానీ 5 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్
పోపు దినుసులు వేసుకొని అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఈ కరివేపాకు ఎండుమిర్చి కాస్త వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మనం వంకాయలు అనేటివి వేసుకోవాలి. ఆయిల్లో వంకాయలు ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి. వంకాయలకు చూసారా ఈ విధంగా మనము మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇట్లా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని వంకాయలన్నీ ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఇలాగా ఆయిల్లో కాస్త వేగనివ్వండి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని కొంచెం వంకాయలు అనేవి కాస్త వేగనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనము మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్లో బాగా వేగనివ్వండి. మసాలా పేస్ట్ అనేది ఆయిల్ అనేది కొంచెం మనకు పైకి తేలినంత వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాస్త ఈ మసాలా వంకాయలు అనేది ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. అప్పుడే మనకు ఆయిల్ అనేది ఎట్లా ఉందో చూడండి. పైనే ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మనము మిక్సీ పట్టుకున్నాం కదా, వాటర్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఈ వంకాయలు ఉడికేసరికి ఎక్కువగా కొంచెం వాటర్ ఒక గ్లాస్‌న్నర వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు అనేవి ఉడికిపోవాలి కదా, అప్పుడు మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది, బాగుంటుంది గుడక. ఇక్కడ గ్లాస్‌న్నర వాటర్ వేసుకొని నేను వంకాయలు అనేటివి ఇట్లా వాటర్ వేసిన తర్వాత గెంటితో కలిదిప్పుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇట్లా పతలాగా ఉంది అనుకుంటారు ఏమో. మనం వంకాయ ఉడికే కొద్దీ వాటర్ అన్నీ కొంచెం ఆవిరైపోతాయి, అప్పుడు గట్టి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఈ వంకాయలు అనేవి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు ఒకసారి మూత తీసి చూడండి. కొంచెం అడుగంటుకోకుండా కలిదిప్పుకోండి. చూసారా మనకు అప్పుడే గట్టిపడింది కూర కూడా. వంకాయ ఉడికింది కూడా తెలుసుకోవాలి. ఇట్లా చేత్తో పట్టుకుని తెలుసుకో, ఇలా గెంటితో అయినా ఇలా నొక్కితే చాలు, వంకాయ ఉడికింది లేనప్పుడే తెలుస్తుంది. చూసారా గట్టిపడింది ఆడికి. ఇట్లాగా ఈ విధంగా ఈ గుత్తి మసాలా కర్రీ ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు లాస్ట్లో ఉప్పు చూసుకోండి, తక్కువ అనిపిస్తే లాస్ట్లో వేసుకోండి, కల్లుప్పు కానీ సాల్ట్ కానీ. ఓకేనా? నాకు అయితే మొత్తం బాగా సరిపోయింది, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మసాలా గుత్తి వంకాయ. మీలో ఎవరికైనా నచ్చినట్టు